Friends, good evening to everyone. సో ఫ్రెండ్స్ మన యొక్క ఫేవరెట్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటి ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్ అనేటువంటి వీడియోని నేను చేస్తున్నాను. దానికి ఒక 4 స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సిజీ పవర్, జేకే బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కరూర్ వైశ్య బ్యాంకు అండ్ భారతీ ఎయిర్టెల్ అనేటువంటి స్టాకు. ఫ్రెండ్స్, ఈ యొక్క స్ట్రాటజీలో ముఖ్యంగా ఇంపార్టెంట్ చైల్డ్, మదర్ ఇంపార్టెంట్. దాని యొక్క మదర్ యొక్క హైకి, మదర్ యొక్క లోకి మనం ఒక జోన్ డ్రా చేసుకుంటాం. హై నుంచి జోన్ నుంచి ఫస్ట్ హాఫ్ లోపలే మన కానీ ఒక బ్రేక్అవుట్ ఇచ్చిందంటే దాన్ని నమ్మడానికి వీలు లేదని చెప్పుకున్నాము. సెకండ్ హాఫ్లో కానీ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే సెకండ్ హాఫ్ జస్ట్ 11:30 పైన కానీ 11:30 తర్వాత అలాగా సెకండ్ హాఫ్ 12 ఆ టైంలో కానీ బ్రేక్అవుట్ ఇచ్చిందంటే అది కూడా లో. నేను ఎప్పుడు కూడా పైకి బ్రేక్అవుట్ ఇస్తే నమ్మను, అది సెల్లింగ్ అప్పుడు బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను కనుక ఫ్రెండ్స్ దాని నిమిత్తమే నేను ట్రేడ్ చేయడం జరుగుతుంది. సో ఇలా ఈరోజు కొన్ని స్టాక్స్ని సెలెక్ట్ చేసుకోవడం నేను చూపిస్తాను. చూడండి, ఇది ఒక మదర్ యొక్క పరిస్థితి. మొట్టమొదటిగా భారతీ ఎయిర్టెల్ స్టాక్ని తీసుకుంటే చూడండి, మదర్ ఇక్కడ ఉంది, మదర్ చైల్డ్ రెండు ఇక్కడ ఉన్నాయి. మదర్ యొక్క హైకి లోకి ఒక జోన్ని డ్రా చేయడం జరుగుతుంది. ఓకేనా, సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఖచ్చితంగా మనం బిలీవ్ చేయొచ్చు. బిలీవ్ చేసినప్పుడు ఎంట్రీ అనేటువంటి దాన్ని ఈ ప్లేస్లో మనం తీసుకుంటాము. ఎంట్రీ ఆ ప్లేస్లో తీసుకొని ఎగ్జిట్ మాత్రం ఈ ప్లేస్లో తీసుకొని ఎగ్జిట్ చేసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత జమ్మూ కాశ్మీర్ జేకే బ్యాంక్ని అబ్జర్వ్ చేస్తే మొట్టమొదటిగా మదర్ అండ్ చైల్డ్ని గుర్తించాలి. మదర్ యొక్క చైల్డ్ యొక్క హై అనేటువంటిది మదర్ యొక్క హై కంటే తక్కువ ఉండాలి, మదర్ యొక్క లో కంటే ఎక్కువ ఉండాలి. ఓకేనా, దానికి మదర్ యొక్క హైకి లోకి మనం ఒక జోన్ డ్రా చేసుకొని చూడండి, ఒక జోన్ డ్రా చేస్తాం. ఫస్ట్ హాఫ్లో బ్రేక్అవుట్ చేస్తే బిలీవ్ చేయకుండా, సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ చేసినా రిజెక్ట్ చేసినా కానీ ఖచ్చితంగా బిలీవ్ చేయొచ్చు. సో ఎంట్రీ అనేటువంటి దాన్ని ఈ ప్లేస్లో మనం తీసుకొని ఎగ్జిట్ అనేటువంటి దాన్ని ఈ ప్లేస్లో తీసుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. ఇది తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా సేమ్ అదేవిధంగా ఈ క్యాండిల్లో మదర్ మాత్రం చాలా పెద్దగా ఉంది. సో మదర్ పెద్దది కనుక ఇబ్బంది ఏం లేదు. కొన్ని సందర్భాల్లో హెవీ క్యాండిల్తో కానీ బ్రేక్ చేసిందంటే అప్పుడు మనం కూడా బిలీవ్ చేయొచ్చు అని చెప్పి ఉన్నాను. అది అటువంటి సందర్భం కూడా కొన్ని సందర్భాలు అసలు చెప్తాను. సో సెకండ్ హాఫ్లో బ్రేక్అవుట్ చేసింది కాబట్టి మనం ధైర్యంగా బిలీవ్ చేయొచ్చు. సో ఇది ఎగ్జిట్ ప్రైస్గా మన ఎంట్రీ ప్రైస్ తీసుకొని ఎగ్జిట్ ప్రైస్ ఇది చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత కరూర్ వైశ్య బ్యాంక్ తీసుకుంటే చూడండి, కరూర్ వైశ్య బ్యాంక్ మదర్ని చైల్డ్ని మనకు గుర్తిద్దాం. మదర్ యొక్క హైకి, మదర్ యొక్క లోకి మనకు ఒక జోన్ డ్రా చేస్తే, సో ఎప్పుడైతే ఇది ఫస్ట్ హాఫ్లో రిజెక్ట్ చేసింది, బ్రేక్అవుట్ చేసింది, సెకండ్ హాఫ్లో రిజెక్ట్ అయినా తర్వాత బ్రేక్అవుట్ సెకండ్ టైం చేస్తుందని బిలీవ్ చేస్తే మనకి అద్భుతమైనటువంటి ప్రాఫిట్ అనేటువంటిది వస్తుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది ఒక ఎంట్రీ ప్రైస్ తీసుకుంటే ఇది ఎంట్రీ ప్రైస్గా తీసుకోవచ్చు, ఎగ్జిట్ ప్రైస్ చూసుకుంటే ఎగ్జిట్ ప్రైస్గా తీసుకోవచ్చు. తర్వాత భారతీ ఎయిర్టెల్ చెప్పాను, తర్వాత బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పాను, తర్వాత జేకే బ్యాంక్, సిజీ పవర్ చెప్పలేదు అనుకుంటా. ఫ్రెండ్స్, సిజీ పవర్ తీసుకుంటే చూడండి, అది అద్భుత రీతిగా మదర్ యొక్క చైల్డ్కి హైకి, మదర్ యొక్క హైకి లోకి మన జోన్ డ్రా చేసుకుంటాం. తర్వాత మదర్కి చైల్డ్ని మనం మార్క్ చేసుకుంటాం. తర్వాత చైల్డ్ యొక్క హై అనేటువంటిది మదర్ యొక్క హై కంటే తక్కువ ఉండాలి. సో చైల్డ్ యొక్క లో అనేటువంటిది మదర్ యొక్క లో కంటే ఎక్కువ ఉండాలి. ఎక్కువ ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్లో బ్రేక్అవుట్ చేస్తే బిలీవ్ చేయకుండా, సెకండ్ హాఫ్లో రిజెక్ట్ చేసిన తర్వాత బ్రేక్అవుట్ చేసినా సరే నమ్మి మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఆ విధంగా ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకొని ఎగ్జిట్ అనేటువంటి దాన్ని ఇక్కడ తీసుకొని మనం ట్రేడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఎవరైనా సరే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు ఫ్రైడే. సో మండేకి మనం ఏ విధంగా ట్రేడ్ చేయాలనే విషయాన్ని మనం డిస్కస్ చేసుకుందాం. మండేకి సంబంధించినటువంటి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చేద్దాం. అదేవిధంగా కొన్ని స్టాక్స్ని ఎందుకు స్టాక్స్ ఈరోజు హెవీగా పెరిగినాయి,
తర్వాత ఈ ఇన్సైడ్ బార్ ట్రేడింగ్ టెక్నిక్కే కాకుండా 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్, 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్ అనేటువంటి దాన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. మార్కెట్ అవర్స్లో కూడా కొన్ని కరెక్ట్గా ఎంట్రీ పాయింట్స్ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ గుర్తించి పార్ట్ 1 పార్ట్ 2గా చేస్తున్నాను. పార్ట్ 1లో ఏం చెప్తున్నానంటే, ఇది పార్ట్ 1లో ఇది ఎంట్రీ పాయింట్, ఇది పైకి వెళ్తుంది, ఇది కిందకి వెళ్తుంది అని చెప్పేసి పర్ఫెక్ట్గా మీకు నేను అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మన రోజుకి కనీసం నేను ఒక 5 to 6 వీడియోస్ చేయడం జరుగుతుంది. ఆ వీడియోస్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చూడండి, మీకు ఖచ్చితంగా నాలెడ్జ్ వస్తుంది. ఈ టెక్నిక్ కాకుండా 3 బుల్లిష్ క్యాండిల్, 3 బేరిష్ క్యాండిల్ టెక్నిక్ అనేటువంటి దాన్ని కూడా చేయడం జరుగుతుంది. దాన్ని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. మన దగ్గర ఉన్న స్ట్రాటజీస్కి సంబంధించినటువంటి స్కానర్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన డిస్క్రిప్షన్లో ఇచ్చేటువంటి నెంబర్కి కాల్ చేయండి. నేను మీకు ఈ ట్రేడింగ్లో హెల్ప్ చేస్తాను. దీనికి సంబంధించిన స్కానర్స్ ఇస్తాను. ట్రేడింగ్లో ఎవరైనా సరే డల్గా ఉన్నటువంటి వాళ్ళు, ఫస్ట్ టైం స్టాక్ మార్కెట్లోకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి నేను హెల్ప్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా హెల్ప్ అనేది చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, నా దగ్గరికి రండి, ఖచ్చితంగా మనం ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి. మన యొక్క నెక్స్ట్ వీడియోస్ను కూడా చూడండి. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూడండి, వాటి లెవెల్స్ చూడండి. అదేవిధంగా టుడే అప్ ట్రెండ్ స్టాక్స్ని చూడండి, టుడే లూట్, తర్వాత 3 బుల్లిష్ క్యాండిల్ టెక్నిక్స్ని చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా చార్టింగ్స్ ట్యూటోరియల్స్ చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.